నమస్కారం అండి. ఇక్కడ మీరు చూస్తున్న పొలం వరి పొలంలాగా కనిపిస్తుంది. ఈ రైతు దాదాపు 2 ఎకరాలు వరి పొలంలాగా అనిపిచ్చే ఇక్కడ మీకు వరి పొలం కనిపిస్తుంది. అలాగే ఇటు సైడు గడ్డి కనిపిస్తుంది. వరి పొలంలాగా అనిపిస్తుంది గానీ అది వరి పొలం కాదు. గడ్డి. ఇంగ్లీష్ గడ్డి. ఇంగ్లీష్ గడ్డి అంటారు దీన్ని. అయితే మా పొలం పక్కనే ఈ ఇంగ్లీష్ గడ్డి అనేది వేశారు. సరే ఈ గింత 2 ఎకరాల్లో ఈ గడ్డి యేసుకున్నారు గదా! ఏ పొలం వేయకుండా, ఏ పంట యేయకుండా ఈ ఇంగ్లీష్ గడ్డే ఎందుకేశారనేసి అడిగితే, ఇది ఆవులకి, గేదెలకి, పశువులు ప్రతి ఒక్కటికి ఈ ఇంగ్లీష్ గడ్డే ప్రెజెంట్ బాగా వేస్తున్నారు. సరే ఈ ఇంగ్లీష్ గడ్డి ఎలా ఉంటదా ఏంటా అనేసి నేను గూడా కోసి చూడటం జరిగింది. ఆ రైతుని నేను అడిగాను. ఇంగ్లీష్ గడ్డే వేయటానికి కారణం ఏంటి? మరి ఇంకేదైనా యేసుకోవచ్చు గదా! అనంటే, ప్రెజెంట్ అయితే ఆవులకి, గేదెలకి ఈ గడ్డి ఎక్కువగా వేస్తున్నారంట. దీనివల్ల పాల శాతం గూడా చాలా ఎక్కువగా ఉంటుందనేసి అంటున్నారు. అయితే పాల శాతం ఎక్కువ ఉండటం వల్ల ఈ గడ్డేస్తున్నారు గదా! మరి ఇదేమన్నా ఇత్తనం వేస్తారా? లేపోతే ఏమేస్తారు ఏంటనేది అడిగితే, సేమ్ మనం వరి పొలంలాగా మొక్కల్లో ఎలా యేసుకుంటామో, ఇక్కడ గూడా మొక్కలేసేస్తామమ్మా ఫస్టు. అప్పుడప్పుడు వాటర్ పెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం కోసే కొద్దీ వస్తానే ఉంటది. నెల లోపల వచ్చేస్తది గడ్డి. మనం వారానికి ఒకసారి కోసే కొద్దీ నీళ్లు పెడతా ఉంటే గడ్డి ఆటోమేటిక్‌గా వస్తా ఉంటాయి. బయటికి వెళ్ళే పని లేకుండా పశువుల మేతకి ఇక్కడే వచ్చి రోజు కోసుకొని వాటికి ఆహారంగా మేము తీసుకెళ్ళటం జరుగుతుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.